స్టూడెంట్స్ మనం ఏపీ పాలిసెట్ 2025కు పనికొచ్చే విధంగా అలానే ఏపీఆర్జేసీకి కూడా ఉపయోగపడే విధంగా నెక్స్ట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పనికొచ్చే విధంగా మనం ఫిజిక్స్లో చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 లెసన్స్ అయిపోయినాయి కాబట్టి హ్యూమన్ ఐ అండ్ ది కలర్ఫుల్ వరల్డ్ ఈ లెసన్లో ఉండే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ కోసం చూద్దాం. మీరు ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలన్నా ముందు ఉండే ఈ సినాప్సిస్ అంతా కూడా కేర్ఫుల్గా నేర్చుకోవాలి. సినాప్సిస్ రాకుండా మీరు అవి అటెంప్ట్ చేయలేరు. ఓకేనా? ఇప్పుడు ఇదేంటిది? కన్ను. ఈ కన్ను ఏ షేప్లో ఉంటుంది? ఐబాల్ స్పెరికల్ షేప్లో ఉంటుంది. ఈ ముందు భాగం ఇలా ఉబ్బు ఉంటుంది. దీన్ని కార్నియా అంటారు. ఇది ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ పార్ట్. ఆల్మోస్ట్ ఏముంది? కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ పార్ట్. ఇలా మధ్యలో కనుక చూస్తే ఐరిస్ ఉంటుంది. ఐరిస్ అంటే సన్నటి చర్మపు పొర. దాని మధ్యలో ప్యూపుల్ అనే రంధ్రం ఉంటుంది. దాంట్లో నుంచి లైట్ అనేది లోపలికి వెళ్తుంది. రాత్రిపూట ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ప్యూపుల్ బాగా విశాలంగా వచ్చి ఉంటుంది అనమాట, పెద్ద సైజులో. అదే పగలపూట ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్యూపుల్ చిన్నదిగా ఉంటుంది. అంటే ప్యూపుల్ని చిన్నదిగా పెద్దదిగా చేసేది ఐరిస్ అనమాట, చర్మపు పొర. సరే, ఓకే. దాని వెనక ఐ లెన్స్ ఉంటుంది. ఇది కాన్వెక్స్ లెన్స్. ఇది ఇమేజ్ని రెటీనా మీద ఫామ్ చేస్తుంది. తల క్రిందులుగా ఇన్వర్టెడ్ ఇమేజ్ చిన్నదిగా అంటే డిమినిష్డ్ రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఈ లెన్స్ నుంచి రెటీనాకు ఉండే డిస్టెన్స్ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్. ఫిక్స్డ్ ఇది 2.5 సెంటీమీటర్స్. ఓకేనా? మరి రెటీనా మీద ఏముంటాయంటే రాడ్స్, కోన్స్ ఉంటాయి. రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అంటే కాంతి తీవ్రతను గుర్తిస్తే, కోన్స్ ఏమో కలర్ని గుర్తిస్తాయి. నేను ఇప్పుడు ఇదంతా కూడా మీకు చెప్పడంలా బ్రీఫ్గా ఊరికే గుర్తు చేస్తున్నా, మీరు చదువుకోవాలి. నేను ఇలాంటివి చాలా వీడియోలు ముందు పెట్టున్నా అనమాట, అవి చూసుకోమని చెప్తున్నా. ఓకేనా? సరే, ఇది కాన్వెక్స్ లెన్స్ అని కూడా చెప్పాను మీకు, కంట్లో ఉండేది. మరి ఈ లెన్స్ తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకోగలదు. ఇందుకు కాను ఉపయోగపడే మజిల్స్ సీలియరీ మజిల్స్ అనమాట. ఇది 2.27 నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్య కన్ను తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకోగలదు. అలాంటి ఫెసిలిటీని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. ఇప్పుడు నెక్స్ట్, ఇది గవర్నమెంట్ ఇచ్చిన మెటీరియల్ కాబట్టి మీరైనా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. మనం ఎంత ఎక్కువ చదివితే అంత మంచిదన్నమాట. ఈ ప్యూపుల్, ఐరిష్, రెటీనా ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. మీరు కేర్ఫుల్గా అన్ని చదవండి. ఆప్టిక్ నర్వ్స్ అంటే రెటీనా నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ అనమాట. ఓకేనా? యాక్యూస్ హ్యూమర్ అంటే ముందుండే కార్నియా ఉంది కదా, దానికి కొంచెం వెనక ఉండే లిక్విడ్ అనమాట, అది యాక్యూస్ హ్యూమర్ అంటే. ఇప్పుడు మన దృష్టి దోషాలలో హ్రస్వ దృష్టి, దగ్గరగా ఉండేవి బాగానే కనిపిస్తాయి, దూరంగా ఉండేవి సరిగా కనిపించవన్నమాట. వీళ్ళకి మామూలుగా అయితే ఎంత ఉంటుంది మన ఫోకల్ లెంగ్త్? 2.27 నుంచి 2.5 మధ్య ఉంటుంది. 2.27 నుంచి 2.5 మధ్య వేరీ అవుతుంటుంది మన ఫోకల్ లెంగ్త్. మన మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్, మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్. ఈ హ్రస్వ దృష్టి ఉండే వాళ్ళకి, మయోఫియా ఉండే వాళ్ళకి దగ్గరగా ఉండేవి బాగానే కనిపిస్తాయి. దీన్ని నియర్ సైట్నెస్ అని కూడా అంటారు. దూరంగా ఉండేవి సరిగా కనిపించవు. వీళ్ళకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుంది. అది ఇక్కడ ఉంది చూడండి, అంతకన్నా తక్కువ ఉంటుంది. వీళ్ళకి ఇమేజ్ ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఫామ్ కాకుండా రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా. మరి ఇమేజ్ని రెటీనా మీదకి తీసుకెళ్తే కానీ వీళ్ళకి అన్ని వస్తువులు సరిగా కనిపించవు. దానికోసం మనం సూటబుల్ కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేస్తాం. సూటబుల్ కాన్కేవ్ లెన్స్. దీని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే F = -d అనమాట. -d అంటే ఫార్ పాయింట్ డిస్టెన్స్. d అంటే కొంత దూరం వరకు కనిపిస్తాయి కదా వీళ్ళకి, కొంత దూరం వరకు కనిపించి అవతల సరిగా కనిపించవు. ఎంత దూరం వరకు సరిగా కనిపిస్తాయో అదే ఫార్ పాయింట్ అనమాట, అది d అంటే. ఫస్ట్ మనం ఫోకల్ లెంగ్త్ కనుక్కుంటాం. ఈ కాన్కేవ్ లెన్స్ ఫోకల్ లెంగ్త్ అది వస్తే పవర్ తెలుస్తుంది. P = 1/f అని మీకు తెలుసు కదా.
అప్పుడు డాక్టర్ సూటబుల్గా ఉండేటువంటి కళ్ళద్దాలని రాసిస్తాడు. దాని పవర్ ఎంతో తెలుసుకోవచ్చు. ఓకే. సో ఇమేజ్ అనేది రెటీనా కంటే ముందే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది రెటీనా వస్తుందన్నమాట. వీళ్ళకు మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 cm కంటే తక్కువ ఉంటుంది అని నేను మీకు చెప్పాను. మరి అదే హైపర్మెట్రోఫియా అంటే దూరదృష్టి. మరి దూరదృష్టి అంటే దూరంగా ఉండేవి బాగానే కనిపిస్తాయి, దగ్గరగా ఉండేవి సరిగా కనిపించవు. వీళ్ళకి మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 ఉండకుండా అంతకన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. గమనించండి, మయోఫియా వాళ్ళకేమో మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుంది. ఈ హైపర్ మెట్రోఫియా వాళ్ళకేమో మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 ఉండకుండా కొంచెం ఎక్కువ ఉంటుంది. అదే ఆరోగ్యవంతంగా ఉంటే మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్, మ్యాక్సిమం 2.5 సెంటీమీటర్స్ అలానే ఉంటాయి. ఈ హైపర్ మెట్రోఫియా ఉండే వాళ్ళకి దూరదృష్టి అనమాట, దూరంగా ఉండేవి బాగానే కనిపిస్తాయి. మరి వీళ్ళకి ఇమేజ్ అనేది బియాండ్ ది రెటీనా, రెటీనా కంటే అవతల ఏర్పడుతుంది. ఇమేజ్ని తీసుకొచ్చి రెటీనా మీద ఏర్పరచాలంటే టు ఫార్మ్ ది ఇమేజ్ ఓన్లీ ఎట్ ది రెటీనా వీ హ్యావ్ టు యూజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సూటబుల్ ఫోకల్ లెంగ్త్. మనం ఒక కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది కళ్ళద్దాలుగా. దాని ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏంటంటే 25D/D-25. ఇక్కడ స్మాల్ డి ఏంటంటే నియర్ పాయింట్ డిస్టెన్స్, అంటే వీళ్ళకి దూరంగా ఉండేవి కనిపిస్తాయి, దగ్గరగా సర్టన్ డిస్టెన్స్ కంటే దగ్గరవి కనిపించవు కదా, ఆ సర్టన్ డిస్టెన్సే నియర్ పాయింట్ అంటే. ఓకే, మరి ఇలా ఆ రెండు ఉన్నాయి కదా. అవి కాక ప్రెస్బియోపియా అంటే చత్వారము. ఇది ఏజింగ్ వల్ల వస్తుందన్నమాట. కన్నుకి అకామిడేషన్ తగ్గిపోతుంది, అంటే అది సరిగా సీలరీ మజిల్స్ వర్కింగ్ స్లో అవుతాయి అన్నమాట. అందువల్ల వచ్చేది. దూరంగా ఉండేవి దగ్గరగా ఉండేవి అంత సరిగా కనిపించవు. ఇట్లాంటి వాటికి బైఫోకల్ లెన్స్ అంటే లోపలేమో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, కొంచెం బయట కాన్కేవ్ ఉంటుంది. దగ్గరగా ఉండేవి దూరంగా ఉండేవి రెండు చూడొచ్చు. ఇది ఏజ్ వల్ల వచ్చేటువంటి దృష్టి దోషం, ఐ డిఫెక్ట్ అనమాట. ఎస్టిగ్మాటిజం అనేవి కూడా ఇంకొక రకమైనటువంటి దృష్టి దోషం. వీళ్ళకి ఏంటంటే ఈ కార్నియా షేప్ కరెక్ట్గా ఉండకపోవటం, ఐలెన్స్ కూడా కరెక్ట్గా ఇట్లా కుంభాకారంగా లేకుండా, ఐలెన్స్ మామూలుగా అందరికి ఎలా ఉంటుంది, ఇలా కుంభాకారంగా ఉంటుంది కదా, వాళ్ళకి దీని షేప్లో కొంచెం తేడా వచ్చేసి అలా ఉంటుంది, ఎందుకో పుట్టినప్పటి నుంచి అలా. అట్లాంటప్పుడు అస్టిగ్మాటిజం అనేటువంటి ఐ డిఫెక్ట్ వస్తుంది. ఇలాంటి వాళ్ళకి సిలిండ్రికల్ లెన్సెస్ని వాడతారు. కలర్ బ్లైండ్నెస్ అంటే వీళ్ళకి అన్ని కలర్స్ సరిగా కనిపించవు అనమాట. ఎందుకంటే రాడ్స్ కోన్స్ కరెక్ట్గా లేకపోవటమే కారణం. రెటీనాలో కదా ఉండేది అవి రాడ్స్ కోన్స్. కోన్స్ ఏమో కలర్ని ఐడెంటిఫై చేస్తాయి, రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని ఐడెంటిఫై చేస్తాయి. మరి ఇలాంటి వాటికి పర్మనెంట్ క్యూర్ ఉండదు. ఇది జెనెటికల్ డిసీజ్, ఇది పుట్టుకతోటే వచ్చింది. వాళ్ళకి ఏదో కొన్ని రకాలైనటువంటి కాంటాక్ట్ లెన్సెస్ యూజ్ చేసి కొంచెము డెవలప్ చేస్తారనమాట. ఓకేనా. ఈ సినాప్సిస్ అంతా 1కి 2 సార్లు మీరు బాగా చదువుకున్న తర్వాత అప్పుడు ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనుక వచ్చినట్టయితే మీకు అవి ఈజీగా అర్థమవుతాయి. ఎప్పుడైనా అదే పద్ధతి. ది డిస్టెన్స్ బిట్వీన్ ఐలెన్స్ అండ్ రెటీనా. కంట్లో ఐలెన్స్కి రెటీనాకి మధ్య డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది, అంటే 25 మిల్లీమీటర్స్ ఉంటుంది. ఆప్షన్ ఏ. ఇన్ హైపర్ మెట్రోఫియా డిఫెక్ట్ అంటే దూరదృష్టి, దూరంగా ఉండేవి బాగానే కనిపిస్తాయి. ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ ది రెటీనా, బిహైండ్ ది రెటీనా, లేకపోతే బిహైండ్ అంటే వెనక, బిహైండ్ ది రెటీనా అంటే రెటీనాకు వెనక ఏర్పడుతుంది. ఓకే. ది పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. ఇది చాలాసార్లు చూసాం కదా మనం. పవర్ అంటే P = 100/f అని వేసుకోవాలని నేను మీకు చెప్పా కదా. P = 100/f అనాలా, f సెంటీమీటర్స్లో ఉండాలి. ఓకే, ఇక్కడ సెంటీమీటర్స్లోనే ఉంది. అప్పుడు పవర్ ఎంత వస్తుందంటే 5 డయాఫ్టర్స్ వస్తుంది, +5 డయాఫ్టర్స్. యూజువలీ డాక్టర్స్ ఆఫ్టర్ టెస్టింగ్ ఫర్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ ప్రిస్క్రైబ్ ది కరెక్టివ్ లెన్స్ ఇండికేటింగ్ దేర్. డాక్టర్స్ కంట్లు పరీక్ష చేస్తారు కదా, పరీక్ష చేసిన తర్వాత పేపర్ మీద రాస్తారు కదా. వాళ్ళు ఏం రాస్తారు, వాళ్ళు మనం వాడాల్సిన లెన్స్ పవర్ ఎంతో రాస్తారు. వాళ్ళు రాసేది ఏంటంటే నువ్వు లెన్స్ వాడాలి, ఆ పవర్ రాస్తారు. -2 డయాఫ్టర్సా, 0.5 డయాఫ్టర్సా, అలా వాళ్ళు రాసేది పవర్ని డాక్టర్స్ రాసేది. నెక్స్ట్ ఫార్ సైట్నెస్, దూరదృష్టి, ఈజ్ ఆల్సో కాల్డ్ హైపర్మెట్రోఫియా. ఫార్ సైట్నెస్ని హైపర్మెట్రోఫియా అని అంటారు. ఇన్ కేస్ ఆఫ్ మయోఫిక్ డిఫెక్ట్ అంటే హ్రస్వ దృష్టి, ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్, ఇమేజ్ రెటీనా కంటే ముందే, బిఫోర్ ది రెటీనా, రెటీనా కంటే ముందే ఫామ్ అవుతుంది. ఆప్షన్ సి. ది పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ విచ్ హెల్ప్స్ ది ఐ లెన్స్ టు చేంజ్ ఇట్స్ ఫోకల్ లెంగ్త్ను మార్చేది ఎవరు అంటే సీలరీ మజిల్సే.
సీలరీ మజిల్స్ ఏం చేస్తాయంటే ఫోకల్ లెంగ్త్ తనకు తాను మార్చుకునేట్టుగా ఐ లెన్స్ను అడ్జస్ట్ చేస్తాయి, సాగదీసి అట్లా చేస్తాయి అన్నమాట. సో కన్ను తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకోగలదు, దాన్ని అకామిడేషన్ ఆఫ్ ఐ అంటారు. అందుకు సహకరించే మజిల్స్ సీలరీ మజిల్స్. మన ఫోకల్ లెంగ్త్ 2.27 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ మధ్య వ్యారీ అవుతుంటుంది. ఇది వాడు ఏమి ఇచ్చాడంటే పవర్ ఇచ్చాడు, ఫోకల్ లెంగ్త్ కనుక్కోమన్నాడు. ఇది కూడా మీకు తెలిసిన ఫార్ములానే కదా, ఏమని వేస్తారు, P ఈజ్ ఈక్వల్ 100/F అని వేసుకోండి. వాడు అడిగింది F కాబట్టి P ఈజ్ ఈక్వల్ 100/2.5 అని వేసుకోండి. 2.5 అంటే 25/100 అంతేనా. అప్పుడు 100/1 ఇంటూ 100/25, 25 4 అంటే ఎంత వచ్చింది, 25/10 కదా. 25/100 వేసాను తప్పులే, 25/10 కదా. అప్పుడు 100/1 ఇంటూ 10/25, 25 4 4 ఇంటూ 10 40 సెంటీమీటర్స్. 40 సెంటీమీటర్స్ అనేది ఫోకల్ లెంగ్త్ అనమాట. ఇదే అంటే పవర్ ఇచ్చి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమంటాడు, ఫోకల్ లెంగ్త్ ఇచ్చి పవర్ కనుక్కోమంటాడు. సరే ఓకే. బైఫోకల్ లెన్సెస్ అనేవి ప్రెస్బియోపియా, ఇది ఏజ్ని బట్టి వచ్చేటువంటి ఐ డిఫెక్ట్ అనమాట. సీలరీ మజిల్స్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. ఓకే. నెక్స్ట్ డయాప్టర్ అనేది పవర్కు యూనిట్, ఫోకల్ లెంగ్త్కి యూనిట్ సెంటీమీటరే. నెక్స్ట్ ఫర్ ది చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 10 years, బాగా 10 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకి మామూలుగా మనకైతే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంత అంటే 25 సెంటీమీటర్స్. అంటే ఇది మన కన్ను అనుకోండి, అంటే మనమే ఇక్కడ నిల్చో ఉన్నాం. మనకి ఏ వస్తువైనా చూడాలంటే కనీసం 25 సెంటీమీటర్స్ నుంచి అనంత దూరం వరకు ఉండే అన్ని వస్తువులను మనం చూడగలం. వీ కెన్ సీ ఆల్ ఆబ్జెక్ట్స్ రేంజింగ్ ఫ్రమ్ 25 సెంటీమీటర్స్ టు ఇన్ఫినిటీ. అంటే మనము నియర్ పాయింట్ తక్కువ ఏంటంటే 25 సెంటీమీటర్స్, దూరం ఏంటంటే ఇన్ఫినిటీ వరకు చూడగలం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 25 సెంటీమీటర్స్ లోపల కనుక పెడితే అప్పుడు చూడగలమా అంటే చూడగలం, కాకపోతే క్లియర్గా ఉండదు, మనం అంత సరిగ్గా చూడలేం. సో మనం ఏ వస్తువునైనా కనీసం 25 సెంటీమీటర్స్కి అవతల పెట్టుకోవాలి. అదే చిన్నపిల్లలు అయితే 10 years కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలైతే వాళ్ళకి అకామిడేషన్ ఆఫ్ ఐ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల వాళ్ళకి మనలాగా 25 సెంటీమీటర్స్ ఉండకుండా ఇంకా తక్కువ ఉంటుంది, వాళ్ళకు 7 to 8 సెంటీమీటర్సే ఉంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ పెట్టినా చూడగలరు బాగా క్లియర్గా. ది ట్రాన్స్పరెంట్ లేయర్ ఇన్ హ్యూమన్ ఐ, కంటి లోపల ఉండే ట్రాన్స్పరెంట్ లేయర్ ఏంటంటే కార్నియా, ముందు భాగంలో ఉంటుంది అనమాట కార్నియా. ది డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఇన్ విచ్ ద పీపుల్ కెనాట్ సీ ది ఆబ్జెక్ట్స్ బియాండ్ ఫార్ పాయింట్. బియాండ్ ఫార్ పాయింట్ అంటే ఒక దూరం కంటే ఎక్కువ దూరంలో ఉండే వాటిని చూడలేరు. ఒక దూరం కంటే ఎక్కువ దూరంలో వాటిని చూడలేరు అంటే దగ్గర వాటిని చూడగలరు, అంటే వాళ్ళకి మయోఫియా ఉన్నట్టు, అంతే కదా. ఓకే. ఫర్ ఏ హెల్దీ ఐ ది అకామిడేషన్ ఆఫ్ ఐ ఎంత ఉంటుందంటే 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ ఏ పర్సన్ cannot see the objects placed between near point and the point of least distance of distinct vision. His defect of vision can be corrected by using, ఒక అతనికట ఎక్కడ పెడితే వస్తువులు సరిగా కనపడలేదంటే ఏ పర్సన్ కెనాట్ సీ ది ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ బిట్వీన్ నియర్ పాయింట్ అండ్ ది పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెంట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. నియర్ పాయింట్కి లీస్ట్ డిస్టింక్ట్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్కి మధ్యలో ఉండేవి కనబట్టలేదన్నమాట. హిజ్ డిఫెక్ట్ ఆఫ్ విజన్ కెన్ బి కరెక్టెడ్ యూజింగ్, అంటే వీళ్ళు దగ్గరగా ఉండేవి చూడలేకపోతున్నారు అనమాట, దూరంగా ఉండేవి బాగానే చూడగలుగుతున్నారు. నియర్ పాయింట్కి లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్కి మధ్యలో ఉండే వాటిని సరిగ్గా చూడలేకపోతున్నాడు అంటే అర్థం ఏంటి, దూరంగా ఉండేవి బాగానే చూడగలడు అంటే హైపర్ మెట్రోఫియా ఉంది. హైపర్ మెట్రోఫియాని కరెక్ట్ చేయాలంటే బైకాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలి. ఓకేనా. ఫర్ ఏ పర్సన్ విత్ మయోఫిక్ డిఫెక్ట్ అంటే హ్రస్వ దృష్టి, ది మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ, వీళ్ళకి మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సెంటీమీటర్స్ ఉండకుండా అంతకన్నా తక్కువ ఉంటుంది, కాబట్టి ఆప్షన్ ఏ. ది సెన్సేషన్ ఆఫ్ విజన్ ఆన్ ది రెటీనా ఈజ్ క్యారీడ్ టు ది బ్రెయిన్ బై ఆప్టిక్ నర్వ్స్, అవే కదా తీసుకెళ్లేది. సో ఆప్టిక్ నర్వ్స్.
ఏ పర్సన్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బియాండ్ 40 సెంటీమీటర్స్. ఒక అతను 40 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ దూరం చూడలేకపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉండేవి బాగానే కనిపిస్తున్నాయి, దూరంగా ఉండేవి సరిగ్గా కనిపించట్లేదు. ఇతనికి ఉన్నది మయోఫియా. కాబట్టి ఇతను వాడాల్సింది కాన్కేవ్ లెన్స్. దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే f - d అని చెప్పాను కదా. అప్పుడు -40 సెంటీమీటర్స్ ఫోకల్ లెంగ్త్ ఉండే కాన్కేవ్ లెన్స్ యూస్ చేయాలి అతను. మరి దాని పవర్ ఎంత అన్నప్పుడు 100/f కదా, 100/-40 వేసుకోవాలి. అప్పుడు 0కు 0 క్యాన్సిల్ పోతే 10/4 అవుతుంది మైనస్, అంటే -5/2 అంటే -2.5 డయాఫ్టర్స్ ఉండే కాన్కేవ్ లెన్స్ యూస్ చేయాలి. ఎక్కడైనా +2.5 డయాఫ్టర్స్ ఉండే కాన్వెక్స్ లెన్స్ దేనికి చెప్పండి? హైపర్మెట్రోపియా కదా. ఇది కాదులే. సో మన ఆప్షను ఇది 4 అసలు తప్పిది. ఓకేనా. నెక్స్ట్, when an object is placed at a distance of 5 centimeters from a human eye, the image is formed at a distance of 5 సెంటీమీటర్ల దూరంలో, కంటి నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువుని పెట్టుకోకూడదు మనం. కనీసం 25 సెంటీమీటర్స్ దూరంలో పెట్టుకొని చూడాలి మనం. నేను చెప్పాను కదా మీకు ఇంత దగ్గర పెట్టుకుంటే సరిగా కనపడదని. అప్పుడు కెనాట్ ఫార్మ్ ఏ క్లియర్ విజన్. కంటిలో సరిగ్గా చూడలేవు అసలు. అంత దగ్గర పెట్టుకుంటే సరిగా చూడలేవు. కాబట్టి ఆప్షన్ డి. పిక్ ది ఫాల్స్ స్టేట్మెంట్. ఐ లెన్స్ ఫార్మ్ ఏ రియల్ ఇమేజ్. అవును, కంట్లో ఉండేది కాన్వెక్స్ లెన్స్. అది రెటీనా మీద రియల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. ఇమేజ్ రెటీనా మీదనే ఫామ్ అవుతుంది. కార్నియాలో రాడ్స్ కోన్స్ ఉంటాయని తప్పు. రాడ్స్ కోన్స్ ఉండేది రెటీనాలో ఉంటాయి, కానీ కార్నియాలో ఎందుకు ఉంటాయి? ఈ సి అనే స్టేట్మెంట్ రాంగు. ఆ డిస్టెన్స్ బిట్వీన్ ది లెన్స్ అండ్ రెటీనా ఇస్ 2.5 సెంటీమీటర్స్. కరెక్ట్గా కంట్లో కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది, దాని అవతల ఉండే స్క్రీనే కదా రెటీనా అంటే. స్క్రీన్ మీదే కదా ఇమేజ్ తల కిందలకు వచ్చేది. ఆ మధ్య డిస్టెన్స్ ఎంత? 2.5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ డి కూడా కరెక్టే. సో రాంగ్ ఆప్షన్ ఏంటంటే సి. రాంగ్ స్టేట్మెంట్. వెన్ వి ఎంటర్ ఏ సినిమా హాల్, మనం సినిమా హాల్లోకి వెళ్ళామనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పటిదాకా మన కంట్లో ఉండే చిన్న రంధ్రం, దాన్ని ప్యూపుల్ అంటారు, అది బయట తిరుగుతున్నాం కాబట్టి మనం అది ఏమవుతుందంటే చిన్నదై ఉంటుంది. సినిమా హాల్లోకి రాగానే చీకటి కదా, చీకటి కాబట్టి అది పెద్దదవ్వాలి. పెద్దదవ్వాలంటే కొద్ది టైం తీసుకుంటుంది. ఆ కొద్ది టైము నీకేం కనపడదు. కుర్చీలో తట్టుకొని పడుతుంటాం మనం సినిమా హాల్లోకి పోగానే, కొంచెం ఆగాల. సో అక్కడ ఏమొస్తుంది అంటే ఐ లెన్స్ బికమ్ పెక్యునా, సీలరీ మజిల్స్ డు నాట్ రియాక్ట్, ప్యూపుల్ డస్ నాట్ ఓపెన్. ప్యూపుల్ చూసావా? అడ్జస్ట్మెంట్ ఆఫ్ సైజ్ ఆఫ్ పీపుల్ టేక్స్ టైం. ఇది కరెక్ట్ ఆన్సర్. మన ప్యూపుల్ అప్పటిదాకా బయట తిరుగుతున్నాం కాబట్టి, ప్యూపుల్ అంటే రంధ్రం, సన్న హోల్ ఉంటుంది కదా ముందు, అది చిన్నదిగా ఉంటుంది. సినిమా హాల్లోకి రాగానే అది పెద్దదవ్వాలి. అలా పెద్దదవ్వాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అప్పటిదాకా నీకు సినిమా హాల్లో వస్తువులు సరిగా కనిపించవు. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఎందులో ఉంది? ప్యూపుల్ యొక్క సైజులో ఉంది. ఓకేనా. నెక్స్ట్, ది ఫంక్షన్ ఆఫ్ ది రాడ్స్ ఆఫ్ ది రెటీనా ఈజ్ టు, కోన్స్ ఏమో కలరు, రాడ్స్ ఏమో ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఆప్షన్ బి. ది మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ లెన్స్ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్ నుంచి 2.27 సెంటీమీటర్స్. ఆప్షన్ సి. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అపరేచర్. కంట్లో రంధ్రాన్ని పెద్దదిగా చిన్నదిగా చేసేది ప్యూపులే. వేరియబుల్ అపరేచర్ అంటే ప్యూపులే. Which of the following changes takes place when you walk out of bright sunshine into a poorly light room? మనం బయట బాగా ఎండలో నుంచి ఒక చీకటి గదిలో, పూర్లీ లైట్ రూమ్ అంటే లైట్ తక్కువగా ఉన్న రూమ్లోకి వస్తే, మన ప్యూపుల్ అంటే రంధ్రం, కంట్లో ఉండే రంధ్రం, అది అప్పటిదాకా చిన్నదిగా ఉండి లోపలికి వచ్చేసరికి నిదానంగా పెద్దదవ్వాలి. కాబట్టి ప్యూపుల్ బికమ్స్ లార్జర్. ఓకేనా. ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ. విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్ అంటే అవి ఉండేది రెటీనా మీద. ఆప్షన్ ఏంటంటే రెటీనా. ది మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్ ఫర్ ది పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా.
హైపర్మెట్రోఫియా ఉండే వాళ్ళకి, దూరదృష్టి ఉండే వాళ్ళకి మినిమం ఫోకల్ లెంగ్త్ 2.27 ఉండకుండా అంతకన్నా ఎక్కువ ఉంటుందని స్టార్టింగ్లోనే చెప్పాను. కాబట్టి గ్రేటర్ దాన్ 2.27 సెంటీమీటర్స్. ది ప్యూపుల్ ఆఫ్ ది ఐ చేంజెస్ ఇన్ సైజ్ అడ్జస్ట్ ఫర్ కంట్లో ఉండే రంధ్రం దాని సైజుని అడ్జస్ట్ చేసుకుంటుంటుంది. డిఫరెంట్ కలర్సా, డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ లైటా, డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ డిస్టెన్సెసా, ఆబ్జెక్ట్ ఆఫ్ డిఫరెంట్ సైజెసా, అంటే డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ లైట్. ప్యూపుల్ ఏం చేస్తుందంటే ఎక్కువ లైటింగ్ వచ్చే సమయంలో చిన్నదిగాను, తక్కువ లైటింగ్ వచ్చే సమయంలో పెద్దదిగాను అవుతుంటుంది. ఎందుకని అంటే కంట్లోకి వచ్చేటువంటి లైటింగ్ని మార్చడానికి. ఓకే, నెక్స్ట్, వెన్ లైట్ రేస్ ఎంటర్ ది ఐ మోస్ట్ ఆఫ్ ది రిఫ్రాక్షన్, కంట్లోకి లైట్ రేస్ రాగానే మొదట రిఫ్రాక్షన్ అంతా జరిగింది ముందు భాగంలో ఉండే కార్నియా దగ్గర. ముందు భాగంలో ఉండే కార్నియా దగ్గరే ఆల్మోస్ట్ రిఫ్రాక్షన్ అనేది జరిగిపోతుంది. కలర్ బ్లైండ్నెస్ ఈజ్ డ్యూ టు ది absence ఆఫ్ రాడ్స్ అండ్ కోన్స్. కలర్ బ్లైండ్నెస్ అనేది కలర్ కదా, కోన్స్ కదా, కలర్ని గుర్తుపట్టేది కోన్స్ కదా. కాబట్టి కోన్ సెల్స్ ఇన్ రెటీనాలో ఉండేటువంటి కోన్ సెల్స్ అవే కదా కలర్ని ఐడెంటిఫై చేసేది, అవి సరిగా లేకపోవడం వల్లనే ఇట్లా వస్తుంది. ఇన్ ది ఐ ది పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్ ఆన్ ది రెటీనా ఈజ్ అడ్జస్టెడ్ బై చేంజ్ ఇన్ రెటీనా యొక్క పొజిషన్, దాని మీద అదే రెటీనా మీద ఉండేటువంటి ఇమేజ్ పొజిషన్ మారేదేంటి, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐలెన్స్. ఐలెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్ మారి ఇమేజ్ని తీసుకెళ్ళి రెటీనా మీద పడేట్టుగా చేస్తుంది. కన్ను ఏం చేస్తుంది, తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకుంటూ ఇమేజ్ని తీసుకెళ్ళి రెటీనా మీద పడేట్టు చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఏ పర్సన్ కెనాట్ సీ ది ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బియాండ్ 50 సెంటీమీటర్స్, 50 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉండేవి చూడలేకపోతున్నాడు. అంటే దగ్గరగా ఉండేవి బాగా చూస్తున్నాడు అతను. అంటే అతనికి ఉండేది ఖచ్చితంగా మయోఫియా అని తెలిసిపోయింది. మయోఫియా అంటే అతను కాన్కేవ్ లెన్స్ వాడాలి. దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే F=-D అంటే -50 సెంటీమీటర్స్ అని తెలిసిపోయింది మనకి. పవర్ కావాలంటే 100/F వేసుకోండి. 100/F వేసుకుంటే 100/-50 అంటే -2 డయాప్టర్స్ ఉండే కాన్కేవ్ లెన్సు అతను వాడాలి. నెక్స్ట్, ది చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ది యాక్షన్ ఆఫ్ ది చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్ ఈజ్ నాట్ కాజ్డ్ బై ది యాక్షన్ ఆఫ్ ది. ఫోకల్ లెంగ్త్ అనేది దేని వల్ల మారదు అంటే ఇది కాదు క్వశ్చన్. ది చేంజ్ ఇన్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ది ఐ లెన్స్ ఈజ్ కాజ్డ్ బై ది యాక్షన్ ఆఫ్, కన్ను తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకుంటుంది కదా, దేనివల్ల అని అడగాలి. ఈజ్ నాట్ కొట్టేయండి. అప్పుడు మీరు ఆన్సర్ ఏం చెప్తారంటే సీలరీ మజిల్స్. సీలరీ మజిల్స్ వల్లే కన్ను తన ఫోకల్ లెంగ్త్ను తనే మార్చుకుండేది. రెటీనా అంటే రెటీనా మీద ఇమేజ్ పడుతుంది, స్క్రీన్ ఇది, ఇందులో రాడ్స్ కోన్స్ ఉంటాయి. ప్యూపుల్ అంటే రంధ్రం, ఇది అమౌంట్ ఆఫ్ లైట్ని మారుస్తుంది. ఆ ప్యూపుల్ పెద్దదిగా చిన్నదిగా ఉండేట్టు చేసేది ఐరిస్, అవునా కదా. సో ఫోకల్ లెంగ్త్ని మార్చేది సీలరీ మజిల్సే. ఇఫ్ ది ఫార్ పాయింట్ ఆఫ్ అన్ ఐ ఈజ్ ఎట్ 4 మీటర్ దెన్ ది ఐ ఈజ్, వీళ్లకు 4 మీటర్స్ ఫార్ పాయింట్ ఉంది. 4 మీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉండే సరిగా కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మయోఫియా డిఫెక్టేను. దాని ఫోకల్ లెంగ్త్ ఎంత అంటే లెక్కేసుకోండి. ఫస్ట్ ఫోకల్ లెంగ్త్ కనుక్కోండి. F=-D కదా, F=-4 వస్తుంది మీకు. అప్పుడు పవర్ ఎంత అంటే 1/F, ఎందుకంటే మీటర్స్లో ఉంది కాబట్టి 1/F. అప్పుడు 1/4 వస్తుంది అనమాట. -0.25 డయాప్టర్స్. సో ఇతనికి ఉండేది మయోఫియా, అతను వాడాల్సింది కాన్కేవ్ లెన్స్, దాని పవర్ కూడా -0.25 డయాప్టర్స్. ఓకేనా, అది ఆన్సర్. మెట్రోఫియా కాదుగా. నెక్స్ట్, ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది ఐ లెన్స్ ఆన్ రెటీనా ఈజ్, రెటీనా మీద ఉన్న ఇమేజ్ ఎట్లాంటిది, చిన్నదిగా అంటే డిమినిష్డ్, ఇన్వర్టెడ్ తల క్రిందులుగా, అండ్ రియల్ ఇమేజ్ వస్తుంది. సో ఇన్వర్టెడ్, డిమినిష్డ్, రియల్, ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. పిక్ ది ఫాల్స్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్, వీటిలో ఏదో ఒక ఫాల్స్ స్టేట్మెంట్ ఉందంటే గుర్తుపడదాం.
ఐలెన్స్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. కరెక్టే, కంట్లో ఉండేటువంటి ఐలెన్స్ రియల్ ఇమేజ్నే ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూసాం కదా, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది రెటీనా, రెటీనా మీదనే ఇమేజ్ వచ్చేది. రైటే ఇది కూడా. కార్నియా కంటైన్స్ రాడ్స్, కార్నియాలో రాడ్స్ అండ్ కోన్స్ ఎందుకు ఉంటాయి? రెటీనాలో కదా ఉండేది. ఇది రాంగ్ స్టేట్మెంట్. డిస్టెన్స్ బిట్వీన్ ఐలెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్ 5 సెంటీమీటర్స్. ఇది కూడా తప్పు స్టేట్మెంటే. డిస్టెన్స్ బిట్వీన్ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అబౌట్ 2.5 సెంటీమీటర్. ఇక్కడ ఏమని ఉండాలి? 2.5 సెంటీమీటర్స్ అని ఉండాలి. ఇది ఏదో పొరపాటున ప్రింట్ మిస్టేక్ పడింది ఇక్కడ. ఇది బి అనేదో 2.5 సెంటీమీటర్స్ అని పెట్టుకోండి. అప్పుడు వీటిలో రాంగ్ స్టేట్మెంట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. కాబట్టి సి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, టు కరెక్ట్ వన్స్ మయోఫియా అంటే హ్రస్వ దృష్టిని మనము నివారించాలంటే, రెడ్యూస్ చేయాలంటే, ది సెలెక్టెడ్ లెన్స్ షుడ్ ఫార్మ్ అన్ ఇమేజ్ ఎట్. ఇమేజ్ని ఖచ్చితంగా ఎక్కడ ఫామ్ చేయాలి అంటే ఇమేజ్ని ఫార్ పాయింట్ దగ్గర ఫామ్ చేయాలి ఇమేజ్ని. ఓకేనా, అది ఆన్సర్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ఈ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్లో ఈ మన కన్ను ఎలా ఉంటుంది, ఆ కంట్లో ఏమేమి ఉంటాయి, మన కన్ను ఏ షేప్లో ఉంటుంది, ఫ్రంట్ పోర్షన్ ఏమంటారు, ఇవన్నీ నేర్చుకున్నాం. అండ్ 2-3 రకాల దృష్టి దోషాలు ఉన్నాయి కదా, అవి కూడా, అంటే ఇంకా ఉన్నాయి, పెద్ద క్లాసులో తెలుస్తాయి మీకు. అవి కూడా తెలుసుకున్నాం. మనం వాటిని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చూసామన్నమాట. దాని మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చూసాం. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీకు అది డిఎస్సికి పనికొస్తుంది, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్కి పనికొస్తుంది, ఏపీఆర్జేసి కూడా పనికొస్తుంది అనమాట. ఇవన్నీ మీరు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు, మీరు పెట్టే కామెంట్స్ని బట్టే నాకు తెలిసేది. సో మీరు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనం కలుద్దాం. రైట్.